సో మరి ప్రతి ఒక్కరి గురించి అందరూ పాజిటివ్ గా అనుకోవాలని రూల్ లేదు, నెగిటివ్ గా కూడా అనుకుంటారు. సో మీ గురించి నెగిటివ్ గా అనుకునే వాళ్ళు లేదంటే కమెంట్ చేసే వాళ్ళ గురించి మీరు లైక్ ఆ కమెంట్స్ చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు అండ్ వాళ్ళకి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలని? వాళ్ళకి శతకోటి దండాలని పెడతా, మీరు ఎప్పుడు ఎలాగ ఉంటారు బాబు, హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది. ఓకే, మీకు చాలా కోపం ఎక్కువ, నిజమే కదా? అదే బెల్లటూరు మాట్లాడుతుంది. కోపం ఎక్కువ ఫ్యాన్ అంటే అది కూడా కొంచెం ఉండాలి, లైట్గా ప్రేమ ఉండాలి, లైట్గా కోపం ఉండాలి. అది ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తుండాలి. సో ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అడిగాను పీకే అంటే లైక్ థర్డ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. పీకే గారి గురించి తప్పుగా మాట్లాడితే మీకు కోపం వచ్చేస్తుంది అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నాకు కొంచెం తెక్క దానికి కొంచెం లెక్క అంటున్నారుగా. సో మరి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారుగా, సో మీరు ప్రతిసారి తన పేరే తీసి పేరు కోసమే చేస్తున్నారు అంటున్నారు మరి జనాలు, ఎంతవరకు కరెక్ట్ అది? నాన్న చచ్చిపోయినంత వరకే ఆయన పేరే పిలుస్తా, ఇది నేనే కాదు అందరూ అలాగే చేయాలి. ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ అనాలి. మీకు కింద చెప్పానుగా, ఆయన పేరు చెప్తే పనులు అయిపోవాలి, ఆయన పేరు చెప్తే అన్నం దొరకాలి, ఆయన పేరు చెప్తే మంచినీళ్ళు ఇవ్వాలి తాగడానికి. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. దాన్ని అదంతే. సో మరి ఎఫ్బీలో మీ నెంబర్ పోస్ట్ చేసేసారు. మరి ఇప్పుడు మన సినిమా గురించి మాట్లాడిద్దాం. శంభో శంకర సో పబ్లిక్ లో పెట్టేశారు, ఫుల్ గా కాల్స్ అనుకుంటా. అసలు ఎలా భరిస్తున్నారండి ఆ కాల్స్? అసలు అంతే మరి. నాకు ఎలాగంటే విలేజ్ ఫ్యాన్స్ బాగున్నారండి నాకు. మాసు జబర్దస్త్ నుంచి ఇప్పుడు దాకా ఆ మాస్ డైలాగ్ గాటికి ఇప్పుడు మొన్న ట్రేజర్ కానీ ఆ లుక్కులు కానీ వెళ్ళిన తర్వాత అన్ని జిల్లాల నుంచి ఫోన్లు చేస్తారు నాకు. కొంతమంది నెంబర్ దొరకని వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు, అన్న మీ నెంబర్ లేదు మీతో మాట్లాడినా. అంటే ఈ నిల్లు కట్ చేయాలి, వాళ్ళ కోసం కదా సినిమా చేస్తున్నది, ఈ జీవితం వాళ్ళ కోసమే కదా, మనం చేస్తేనే కదా వాళ్ళు చూస్తారు. చూసేది వాళ్ళు, ఏం చేసినా కామెడీ చేసినా ఏం చేసినా చూసేది వాళ్ళు. ఫైనల్గా వాళ్ళతో మనం టచ్లో ఉండాలి కదా అని చెప్పి ఏదైనా తెలుస్తుంది వాళ్ళు మనకి ఏంటైనా తెలుస్తుంది. కొన్ని నేర్చుకుంటాం, కొన్ని చెప్తాం, వాళ్ళతో మనకు రిలేషన్ ఉండాలి అని చెప్పి నెంబర్ ఇచ్చింది. కానీ అంతమందితో మరి ఆన్సర్ చేయడం కష్టం కదా. తెల్ల నుంచి ఇప్పుడు దాకా మెసేజ్లు ఎంత పెట్టినా ఇంకా తరగట్లేదు, అవి అందరూ పెడుతున్నాను. మెచ్చుకోవాలి. అవునండి. మరి రాబోతున్న శంభో శంకర ఫిలిం కాన్సెప్ట్ ఏంటి అంటే? నాకు తెలిసి అది లేడీస్ ఓరియంటెడ్ అంటే ఇంతవరకు మీరు ఏం చెప్పలేదు బయటికి. సో ఏదైనా చెప్తారా ఇప్పుడు? లైక్ ఇంతవరకు మీరు బయట పెట్టిన విషయాలు ఏమైనా చెప్తారా? ఆ లేడీస్ ఓరియంటెడ్ కాదండి, ఆడవాళ్ళకి నచ్చదు సినిమా. ఓకే, అంటే ఒక ఆడపిల్ల గురించి, ఆడదాని గురించి, అక్కవని చెల్లవని ఎవరవని ఆడపిల్ల కదా, వాళ్ళు వాల్యూ కొంచెం చూపించాం సినిమాలో. అంటే ఆడది బేసిక్గా ఎలా లేదని సరే ఆడది అనేది దానికి ఓకే అంటే ఒక గొప్పతనంగా మనం సినిమాలో కొంచెం నాకు అంటే ఎలా అంటే ఆడవాళ్ళు అంటే నాకు ఎలా అంటే వాళ్ళకి ఏదైనా జరిగితే తట్టుకోలేమండి ఫస్ట్. ఎందుకంటే నాకు మా ఇంటి కాడి నుంచి అలవాటు, మా అక్క కానీ మా చెల్లెలు కానీ. మొన్న నాకు మ్యారేజ్ అయింది, మా ఆవిడ కూడా నాకు ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా ఆ ఫీలింగ్స్ నాకంటే ఒక ఆడది. ఇప్పుడు మిమ్మల్ని చూసినా ఎవరిని చూసినా అంతెందుకు ఒకసారి మా హీరోయిన్కి ఫోన్ చేసి అడగండి ఆ పిల్లతో ఎలాగుంటాను నేను. ఏడుపు ఈరోజు మాట్లాడినని మా వెంకట మేకప్ అయిన అడగండి, లొకేషన్ గురించి ఏంటి శంకర్ మాట్లాడేంటే మా షూట్ కూడా నా ఫ్లో నా పని ఏదైనా తేడా వస్తే మళ్ళీ ఇమీడియట్గా అడిగితే అమ్మా ఏంటి అలా చేస్తున్నావు, వెళ్ళరా అది కాదు అలాగా ఇలాగా ఇది అలా చేయి, జాగ్రత్త గుర్తుపెట్టుకుని జాగ్రత్త చేయి, ఇలా ఉంటుంది ఫ్లో. మళ్ళీ మనం ప్రేమ చూపిస్తాం, మరి నిజాయితీ కోపడాలి అంతే. మధ్యలో వ్యాపారాలు ఉండవు, ఇంకా వర్క్ గురించి మాత్రమే పని వర్క్. అంటే ఆడపిల్లని మళ్ళీ ఆడపిల్లగా చూడాలి, ఇంకా మళ్ళీ అలాగైనా తక్కువ చూని వాళ్ళు అట్ట అయిపోతారు. నేను అందంగా ఉన్నాను కదా ఏంటి అసలు పట్టించుకోవట్లేదు అలా చూస్తారు. అది కూడా పొగడాలి, భలే ఉన్నావమ్మా, భలే సూపర్ లుక్ అంట, డైరెక్ట్ అనేస్తా అంతే. ఇంకా దానికి ఆలోచించను, ఇంకా బెమ్మలు ఉన్నావు సూపర్ అదిరిపోయావు కమాన్ బయలుదేరంట, ఎరగదీసి అంట అంతే. సండే వాళ్ళ అమ్మ వస్తుంది, అమ్మ వచ్చేసినట్టుంది. ఏంటిది? ఏంటి ఏదో వెరైటీ స్మెల్ వస్తుంది, మందు తాగుతున్నారా? ఏంటిది? అలారే కేస్ బిల్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేసిన, సాయంత్రం రేపు గోడకబట్టలు తెస్తాడంట. చికెన్ గుడ్లు ఫిష్ మీరే చూసుకోండి. ఏంటే మా మమ్మీరా